Hi everyone, welcome to Impact Academy. So today let us continue with the ecology and ecosystem part 2 అండి. ఓకే, సో లాస్ట్ సెషన్ లో మనం ఇక్కడ చూసాం ఈ పర్టికులర్ బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ చూసాం పార్ట్ 1 లో. చూడకపోతే ఫస్ట్ అది కంప్లీట్ చేసండి. సో లెట్ us కంటిన్యూ ఫ్రమ్ ద let us look at the remaining questions. So with reference to the population interaction between two species, consider the following statements. Mutualism, competition, parasitism, predation, etc. గురించి అడుగుతున్నారు. సో ఫస్ట్ లెట్ us see what is the concept. Biotic interaction. Okay, organisms living in the earth are interlinked to each other one way or the other. అవన్నీ కూడా మనం చూసాం. సో ఆ ఇంటర్లింక్ ఏదైతే ఉందో, సో వన్ స్పీషీస్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ స్పీషీస్, దానిలో ఈ వేరియస్ టైప్స్ వస్తాయండి. దిస్ మ్యూచువలిజం, కమెన్షియలిజం, అమెన్షియలిజం, కాంపిటీషన్, ప్రెడేషన్, పారాసైటిజం. ఓకే, సో దానిలో మ్యూచువలిజం ఏంటంటే బోత్ స్పీషీస్ విల్ బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పువ్వు మీద హనీబీ, ఓకే, తుమ్మెద వాలి దానిలో ఉన్నటువంటి నెక్టర్ తీసుకోవడం వల్ల ఆ పువ్వు యొక్క పోలెన్ ఏదైతే ఉందో, సీడ్స్ అవి ఆ హనీబీ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకి వెళ్తుంది. సో ఎస్పెషల్లీ మ్యూచువలిజం అంటే వేర్ బోత్ స్పీషీస్ బెనిఫిట్. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఫ్లవర్ అండ్ హనీబీ మనం చూసుకుంటే రెండు స్పీషీస్ కూడా బెనిఫిట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ as మ్యూచువలిజం. కమెన్షియలిజం చూసుకుంటే వన్ స్పీషీస్ బెనిఫిట్స్, అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కౌడంగ్ తీసుకోండి. కౌడంగ్ అనేది డంగ్ బీటిల్స్ కి హెల్ప్ చేస్తుంది, బట్ కౌస్ మీద వేరే ఎఫెక్ట్ ఏం లేదు, కౌ నుండి వచ్చే కౌడంగ్. ఓకే, సో సచ్ ఏ కేస్ ఇస్ కాల్డ్ కమెన్షియలిజం. అంటే ఒక స్పీషీస్ బెనిఫిట్ అవుతుంది, అదర్ స్పీషీస్ కి అసలు ఎఫెక్టే లేదు. కాంపిటీషన్ అంటే బోత్ స్పీషీస్ ఆర్ హార్మ్డ్ బై ద ఇంటరాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ టూ స్పీషీస్ ఈటింగ్ ద సేమ్ ఫుడ్. సో ఒక ఫారెస్ట్ లో టైగర్ ఉంది, లైన్ ఉంది. ఓకే, లేదా అదే సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాలో తీసుకుంటే మీకు లైన్స్, లెపర్డ్స్, చీటాస్ అన్ని ఉంటాయి, హైనాస్ ఉంటాయి ఎక్సెట్రా. సో వాటి మధ్యలో ఉండేది ఏంటంటే కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఉండడం వల్ల బోత్ స్పీషీస్ ఆర్ హార్మ్డ్ బై ద ఇంటరాక్షన్. ఎందుకంటే ఒక సపోజ్ లైన్ ఒక యానిమల్ ని పట్టుకుంటే ఈ హైనాస్ కి ఏంటంటే ఒక యానిమల్ తగ్గినట్టే. ఎందుకంటే ఇట్ ఈస్ సెట్ ద టైగర్ వెన్ ఇట్ హంట్స్ ఫర్ 20 times ఒకసారి సక్సెస్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ. సో లైన్ ఏంటంటే ఒక 10 times 8 times ట్రై చేస్తే ఒకసారి సక్సెస్ అవుతుందంట. యాక్చువల్ గా హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉండేది మనకు చెప్పుకుంటే వైల్డ్ డాగ్స్ అండి. మిగతా అన్నిటికంటే కూడా మనకు మామూలుగా ఈ ప్రెడేటర్స్ లో చూసుకుంటే వైల్డ్ డాగ్స్ అనేది హైలీ సక్సెస్ఫుల్ అండి. ఏదంటే అవి ఒకేసారి 30-40 గుంపులుగా వెళ్తాయి. గుంపుగా వెళ్ళి అలా 40-50-100 kilometers అయినా వెళ్ళిపోతాయి ప్రే దొరికినంత వరకు. ప్రే దొరికిన తర్వాత ఆల్ సైడ్స్ నుండి అటాక్ చేసి విత్ ఇన్ 1 minute ముక్కలు కింద చింపేసి ఆ ముక్కలన్నీ కూడా నోట్లో వేసుకుని వెనక్కి వచ్చేస్తాయి అనమాట. సో దే ఆర్ వెరీ హై సక్సెస్ రేట్ వైల్డ్ డాగ్స్. ఓకే, ఎనీవే దట్ ఈస్ కాంపిటీషన్. సో ప్రిడేషన్ అండ్ పారాసైటిజం చూసుకుంటే వన్ స్పీసీస్ బెనిఫిట్స్, ద అదర్ ఈస్ హార్మ్డ్. సో కమెన్షియలిజం లో వన్ స్పీసీస్ బెనిఫిట్, అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్, గుర్తుపెట్టుకోండి. బట్ ప్రిడేషన్ అండ్ పారాసైటిజం లో వన్ స్పీసీస్ బెనిఫిట్స్ వైల్ ద అదర్ ఈస్ హార్మ్డ్. సో ప్రిడేషన్ ఆబ్వియస్లీ ఫిష్ కిల్లింగ్ ఇది, లేదా ఒక టైగర్ ఈటింగ్ డేర్ అనుకున్నాం సపోజ్. సో టైగర్ బెనిఫిట్ అవుతుంది, డేర్ హార్మ్ అవుతుంది. పారాసైట్స్ కూడా మనం చూసుకుంటే ఈ బ్లడ్ సకింగ్ పారాసైట్స్, మస్కిటోస్ కానీ ఇవి కానీ. సో ఆల్ దీస్ ఆర్ పారాసైట్స్. ఓకే, ఎనీ ప్రోటోజోవాస్ ఎనీథింగ్ మనకి బ్లడ్ సక్ చేసి ఎవరైతే యానిమల్స్ కానీ హ్యూమన్స్ కానీ ఉన్నారో వాళ్ళు ఏంటంటే బ్లడ్ లాస్ అవుతుంది. సో వన్ స్పీషీస్ బెనిఫిట్స్, అదర్ స్పీషీస్ ఈస్ హార్మ్డ్. దట్ ఈస్ ప్రిడేషన్. వాట్ ఈస్ ఎమెన్షియలిజం? వన్ స్పీషీస్ ఈస్ హార్మ్డ్, ద అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్. సో కమెన్షియలిజం కి ఒక రకంగా లింక్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. మ్యూచువలిజం అంటే పేరు చూసి మనం చెప్పేయచ్చు, కాంపిటీషన్ కూడా అర్థమైపోతుంది. సో కమెన్షియలిజం అంటే ఒక స్పీసీస్ బెనిఫిట్ అవుతుంది. ఓకే, అమెన్షియలిజం అంటే ఒక స్పీసీస్ హార్మ్ అవుతుంది. సో ఈ రెండు లింక్ ఉన్నాయి చూసుకోండి, కమెన్షియలిజం, అమెన్షియలిజం. కమెన్షియలిజం అంటే ఒక స్పీసీస్ బెనిఫిట్ అవుతుంది, అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్. అమెన్షియలిజం కూడా అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్, వన్ స్పీసీస్ ఈస్ హార్మ్డ్. ఓకే, తర్వాత న్యూట్రలిజం. దెర్ ఈస్ నో నెట్ బెనిఫిట్ ఆర్ హార్మ్ టు ఎదర్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో హైనాస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఆఫ్రికాలో ఎక్కువ ఉంటాయి. సో మనకి ఇక్కడ సుందరబన్స్ లో హైనాస్ ఉండకపోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి టైగర్స్ ఇవి ఉంటాయి అనమాట. సో వాటికి వీటికి దెర్ ఇస్ నో లింక్. సో దట్ ఈస్ న్యూట్రలిజం అండ్ దెర్ ఇస్ నో బెనిఫిట్ ఆర్ హార్మ్ టు ఎదర్ స్పీషీస్. ఓకే, సో ఈ అంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ విత్ ఇన్ ద సేమ్ బయోజియోగ్రఫికల్ జోన్ లో చూసుకున్నా సరే వాళ్ళ రెండింటికి ఒకసారి లింక్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిపోపోటమస్ తీసుకుంటే ఇట్స్ ఆల్సో ఇన్ ఆఫ్రికా. అదే ఆఫ్రికాలో మీకు డియర్ కూడా ఉంటాయి. ఓకే, లేదా జీబ్రా ఉంటుంది. సో దానికి దీనికి పెద్దగా లింక్ ఉండదు. దెర్ ఇస్ నో బెనిఫిట్ ఆర్ ఎనీ హార్మ్ టు ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద స్పీషీస్. సో దోస్ ఆర్ కాల్డ్ as న్యూట్రలిజం. సో మేజర్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కమెన్షియలిజం, అమెన్షియలిజం.
ఓకే, ఈ రెండు ఎందుకంటే మిగతావన్నీ మనకి మోర్ ఆర్ లెస్ తెలుసు, పేరు చూసి మనం క్యాచ్ చేయగలం. సో కమెన్షియలిజం అనేది గుర్తుపెట్టుకోండి, వన్ స్పీసీస్ బెనిఫిట్స్, అమెన్షియలిజం అంటే వన్ స్పీసీస్ ఇస్ హార్మ్డ్. ఇన్ బోత్ కేసెస్ అదర్ ఈస్ అన్ఎఫెక్టెడ్. ఫైన్. సో with reference to population interaction between two species, consider the following statements. Both the species benefit in mutualism, okay, which is true. మనం చూసాం కదా mutualism లో both species benefit. Both species lose in competition. Again same, competition లో both species are harmed. In both parasitism and predation, only one species benefits. So ఇక్కడ చూసుకుంటే yes, one species benefits while the other is harmed. So definitely గా only one species benefits. So in this particular case 1, 2, 3 is the answer. So ఈ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎనర్జీ ఫ్లో త్రూ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటి, ట్రాఫిక్ లెవెల్ ఏంటి, ఎనర్జీ ఫ్లో, ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా మనం చూద్దాం. సో ఎనర్జీ ఫ్లో ఇస్ ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్స్యూమర్స్. సో ప్రొడ్యూసర్స్ మనం ఆల్రెడీ చూసాం కదా, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్ అయితే వాటి ఫస్ట్ లెవెల్ ఆఫ్ కన్స్యూమర్స్ మీకు ఇక్కడ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ ట్రాఫిక్ లెవెల్, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ లో మీకు ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయండి, దే ఆర్ కాల్డ్ ఎస్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆటోట్రాఫ్స్. తర్వాత హెటరోట్రాఫ్స్, హెర్బివోర్స్, మన జింకలు, ఓకే, కుందేలు, ఇవన్నీ కూడా దే ఆర్ ప్రైమరీ కన్స్యూమర్స్, అవి గడ్డి తింటాయి. నెక్స్ట్ సెకండరీ కన్స్యూమర్స్ కార్నివర్స్ అండి. సో ఆ జింకల్ని వాటిని ఈ తినే ఏవైతే ఉంటాయో వాట్ యూ కెన్ సే లెపర్డ్స్ కానీ లేదా చిన్న కోమోడో డ్రాగన్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో, ఫాక్సెస్, హైనాస్, అవన్నీ. తర్వాత దానిలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటుందండి. ఈ కార్నివర్స్ లోనే మల్టిపుల్ లెవెల్స్ ఉంటుంది. తర్వాత టాప్ కార్నివర్స్ అంటే మనకి లైన్, టైగరు, ఇవన్నీ కూడా రావచ్చు. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, ఇన్ని స్టేజెస్ ఉంటాయి. సో ఈచ్ లెవెల్ ఈస్ కాల్డ్ ఏ ట్రోఫిక్ లెవెల్. సో trophic level interaction deals with how the members of an ecosystem are connected based on nutritional needs. Okay, so how the deer is dependent on grass, how the fox is dependent on the rabbit, etc. So that interaction is called trophic level interaction. Okay, so energy flows through the trophic levels from producers to subsequent trophic levels. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎనర్జీ అనేది ఒక డైరెక్షనల్ ఫ్లో అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు డీర్ వెళ్ళి హైనాన్ కానీ లైన్ కానీ తినదు. ఓకే, సో ఎనర్జీ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో ఉంటుందండి, ఒక ఫ్లో ఉంటుంది, ప్రొడ్యూసర్ నుండి కన్స్యూమర్స్ వైపు ఫ్లో ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు హైయర్, వెదర్ ఇట్ ఈస్ హెర్బివోర్స్ ఆర్ కార్నివోర్స్. ప్రొడ్యూసర్ నుండి కన్స్యూమర్ కి వెళ్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఎనర్జీ ఫ్లో డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్ నెవర్ ఫ్లోస్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, దట్ ఈస్ ఫ్రమ్ కార్నివోర్స్ టు హెర్బివోర్స్ టు ప్రొడ్యూసర్స్. ఓకే, రివర్స్ డైరెక్షన్ అనేది ఎప్పుడు ఉండదు. And there is loss of some energy in the form of unusable heat at each trophic level. So energy level decreases from first trophic level upwards. Okay, so ఇప్పుడు ఏదైతే గడ్డి తింటాయో అది మొత్తం కూడా డైజెస్ట్ చేసుకోలేవు. సో సగం బయటకు వచ్చేస్తుంది. ఆ ఫార్మ్ ఆఫ్ డైజెషన్ నాటి కింద దర్ ఇస్ అ లాస్ ఆఫ్ హీట్. సో ఆ డీర్ ని కానీ ర్యాబిట్ ని కానీ ఏదైతే లైన్ తింటుందో ఈవెన్ దర్ ఇస్ అ లాస్ ఆఫ్ ఎనర్జీ. కంప్లీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సగం డైజెషన్ పోతుంది, సగం ఎక్స్క్రీషన్ పోతుంది, ఎక్సెట్రా. So only some part of the energy is used by the consumer. As a result, there are usually 4 or 5 trophic levels and seldom more than 6. As beyond that, very little energy is left to support any organism. Okay. So ఈ levels ఏవైతే మనం చూస్తున్నామో, grass is eaten by rabbit. Okay, rabbit is eaten by fox అనుకోవచ్చు. తర్వాత higher level of deer, black buck, zebra ఇలాంటివన్నీ కూడా దే రీటెన్ బై లైన్స్, టైగర్స్ ఎక్సెట్రా. సో అంతకు మించి ఎక్కువ లెవెల్ ఉండదండి. ఓకే, సమ్ టైమ్స్ లైన్స్ ఈట్ హైనాస్ ఆల్సో ఇన్ దేర్ కేసెస్. సో ఈ ట్రాఫిక్ లెవెల్స్ మోర్ దెన్ 6 అయితే ఉండవు, యూజువల్లీ 4 or 5 ఉంటాయి. ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ నంబర్డ్ అకార్డింగ్ టు ద స్టెప్స్ అండ్ ఆర్గనిజం ఈజ్ అవే ఫ్రమ్ ద సోర్స్. ఓకే, సో స్టార్టింగ్ నుండి ఎంత దూరం ఉంటే అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. తర్వాత ట్రాఫిక్ లెవెల్ ఇంటరాక్షన్ ఇన్వాల్వ్స్ 3 కాన్సెప్ట్స్, నేమ్లీ ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇకలాజికల్ పిరమిడ్స్ అండి. సో ఫుడ్ చైన్ అంటే అందరికి ఐడియా ఉంది కదా. సో గ్రాస్ అనేది గ్రాస్ హాపర్ తింటది, గ్రాస్ హాపర్ ని బర్డ్ తింటది, బర్డ్ ని స్నేక్ తింటది, స్నేక్ ని ఓవుల్ తింటది. తర్వాత ఆవులు చనిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ ఇవన్నీ కూడా డీకంపోజ్ అయ్యి మష్రూమ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, సో ఆల్ దిస్ ఈజ్ అ ఫుడ్ చైన్ అండి. ఫుడ్ చైన్ ఆర్గనిజమ్స్ ఇన్ ద ఈకోసిస్టమ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ త్రూ ఫీడింగ్ మెకానిజం ఆర్ ట్రాఫిక్ లెవెల్స్. సో ఇదంతా చూసాం మనం. ఆ ఫీడింగ్ మెకానిజం ద్వారా ఫుడ్ చైన్ అనేది మనకు రన్ అవుతుంది. ఓకే, so consider the following statements regarding energy flow through trophic levels in a food chain. So
Energy always decreases from one trophic level to the next due to the decreased number of organisms in each subsequent level. So energy always decreases from one trophic level to the next అన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే సో అది ఫస్ట్ చూడగానే మీకు ఏంటంటే రైట్ అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హీస్ నాట్ టాకింగ్ అబౌట్ ద డైరెక్షన్ అండి. ఎనర్జీ ఫ్లోస్ త్రూ ద ట్రాఫిక్ లెవెల్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు సబ్సిక్వెంట్ ట్రాఫిక్ లెవెల్స్. సో ఆ డైరెక్షన్ అనేది మాట్లాడలేదు. కన్స్యూమర్స్ ప్రొడ్యూసర్స్ నుండి కన్స్యూమర్స్ వైపు వెళ్తుంది. సో ఆ డైరెక్షన్ లో వెళ్తేనే మీకు ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్ డిక్రీజెస్ ఫ్రమ్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ టు అప్వర్డ్స్. సో ఆ డైరెక్షన్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే వన్ ట్రాఫిక్ టు ఎంత ట్రాఫిక్ లెవెల్ అంటే ఈ థర్డ్ ట్రాఫిక్ లెవెల్ నుండి సెకండ్ కి వస్తే అప్పుడు మీకు ఎనర్జీ డిక్రీజ్ అనేది ఉండదు. ఓకే, సో ఆ డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలండి. ఇక్కడ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. ఎనర్జీ ఆల్వేస్ డిక్రీజెస్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద నెక్స్ట్ అన్నాడు. బట్ యూ షుడ్ మెన్షన్ ద డైరెక్షన్ ఆల్సో ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్స్యూమర్స్. ఒక ప్రొడ్యూసర్ గ్రాస్ నుండి అలాగే కన్స్యూమర్ వైపు వెళ్ళినప్పుడు దెన్ ఎనర్జీ ఆల్వేస్ డిక్రీజెస్. ఓకే, సో ద డిక్రీజ్ ఇన్ ఎనర్జీ త్రూ ట్రాఫిక్ లెవెల్స్ రెస్ట్రిక్ట్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ అ ఫుడ్ చైన్. అదే మనం చూసాం. బికాస్ ఆఫ్ దిస్ లాస్ ఆఫ్ ఎనర్జీ యూజువల్లీ 4 or 5 ట్రాఫిక్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉండవు. సో ఇట్ డెఫినెట్లీ రెస్ట్రిక్ట్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్స్ ఇన్ అ ఫుడ్ చైన్. ఫైన్. So the decrease in biomass through trophic levels leads to biomagnification of non-biodegradable substances, which is definitely true. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే సపోజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఏవో మనం వాడతాము పంటల మీద, ఆ పెస్టిసైడ్ డిడిటి అనేది సపోజ్ గ్రాస్ మీద ఉండిపోతుంది. ఆ గ్రాస్ అనేది ర్యాబిట్ కానీ ఏదైనా తింటే ఆ ర్యాబిట్ కూడా లేదా చికెన్ కానీ గోట్ కానీ షీప్ ఏదైతే తింటాయో వాటిలో కూడా అది వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్ ఇట్ విల్ స్టే ఇన్ ద గోట్. సో మనం ఎప్పుడైతే ఆ గోటును తింటామో దట్ ట్రాన్స్ఫర్స్ టు ద హ్యూమన్స్ ఆర్ సమ్ అదర్ కార్నివోర్స్. సో ఆ బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్స్, ఒకవేళ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అయితే యూరిన్ ద్వారా వచ్చేస్తుంది, సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్ అయితే ఆ ఫ్యాట్ లో ఉండిపోతుంది. అది కూడా మనం చూసాం. సో అండ్ ఇఫ్ ఇట్ హాస్ టు బి యాక్టివ్, ఇట్ హాస్ టు బి సస్టైనబుల్, ఇట్ షుడ్ బి నాన్ బయోడిగ్రేడబుల్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ అండి. So 2 and 3 are correct. So consider the following statements with respect to eutrophication. It is the process of depletion of oxygen from a water body. Fine. It occurs due to lack of nutrients which hinders growth of phytoplanktons. It can be controlled and prevented but not reversed. Let us see. So what is eutrophication? It's a Greek word eutrophia, which means adequate and healthy nutrition. Okay, so eutrophication is a syndrome of ecosystem response to the addition of artificial or natural nutrients such as nitrates, phosphates through fertilizers, sewage, etc. that fertilize the aquatic ecosystem. అంటే ఇప్పుడు మనం ఒక వాటర్ బాడీ ఉంది, రివర్. ఆ చుట్టుపక్కల ఏంటంటే అగ్రికల్చర్ జరిగితే దానిలో ఫర్టిలైజర్స్ అనేవి ఎక్కువగా వాడతారు. లేదా ఒక సిటీలో ఉన్నట్టు సూవేజ్ అంతా కూడా వెళ్ళి రివర్ బాడీలో కానీ ఎక్కడైనా లేదా ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోనే ఎగ్జాస్ట్ కానీ వెళ్ళి కలిస్తే ఆ వాటర్ దట్ ఈస్ నాట్ నార్మల్ వాటర్ అండి. దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ ఫర్టిలైజర్స్, లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్టిలైజర్ మిక్స్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పొటాష్, సోడియం, ఆ న్యూట్రియంట్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్న ఆక్వాటిక్ సిస్టమ్, దగ్గరలో ఉన్న రివర్ కానీ పాండ్ కానీ స్వాంప్ లోకి వచ్చి చేరుతాయి. సో ఎప్పుడైతే న్యూట్రియంట్స్ ఎక్కువయ్యాయో ఆ న్యూట్రియంట్స్ తినడానికి ఏంటంటే మనకి ఈ ఆల్గే, ఫైటోప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్ ఇవన్నీ కూడా ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే న్యూట్రిషన్ ఉంది వాటర్ లో. ఈ మైక్రోస్కోపిక్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవుతాయండి. ఎక్కువయ్యి ఆ మీద లేయర్ అంతా కూడా మీకు ఆ గ్రీన్ కలర్ ఆల్గే అయితే గ్రీన్ కలర్, ఆ జూ ప్లాంక్టన్స్, ఫైటోప్లాంక్టన్స్ అవన్నీ చూసాం కదా. మైక్రోస్కోపిక్ ప్లాంట్ అండ్ యానిమల్ బాడీస్ అవి ఎక్కువైపోతాయి సర్ఫేస్ మీద. ఎక్కువైపోతే సన్లైట్ పెనిట్రేషన్ అనేది లోపలికి వెళ్ళడం తగ్గిపోతుందండి. ఎప్పుడైతే మీకు లోపలికి వెళ్ళడం తగ్గిపోతుందో అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో లోపల ఉన్నటువంటి ఫిష్ ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయండి. స్లోలీ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ద ఈకోసిస్టమ్. Okay, so it's primarily caused by leaching of phosphate or nitrate fertilizers. See, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో దే విల్ కమ్ ఇన్ ద క్వశ్చన్స్ అన్ని. ఓకే, జస్ట్ క్వశ్చన్ ఒకటే చూసుకుంటే మనకి కష్టం అండి. కాన్సెప్ట్ కూడా ఇన్ డెప్త్ గా మనం చూసుకోవాలి అవకాశం వచ్చినప్పుడే. ఎందుకంటే క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ వే అండ్ యూట్రోఫికేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రైమర్ గా ఏం వాడుతున్నారు, ఫాస్ఫేట్ అండ్ నైట్రేట్ ఫర్టిలైజర్స్ వల్ల ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది. The growth of green algae which we see in the lake surface is the physical identification of a eutrophication. Okay, how to identify anamata. So some algae and blue-green bacteria thrive on the excess ions and the population explosion occurs which covers the surface layer.
దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్గల్ బ్లూమ్. దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. సో వాట్ ఈస్ ఆల్గల్ బ్లూమ్ అంటే ఈ ఆల్గే అండ్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో మొత్తం ఎక్కువ అయిపోయి సర్ఫేస్ అంతా కవర్ చేసి నైట్ టైం ఏంటంటే గ్లో అవుతాయి అనమాట. ఓకే, సో యాజ్ ఆల్గల్ బ్లూమ్స్ కవర్ ద సర్ఫేస్ ఇట్ రెస్ట్రిక్ట్స్ ద పెనిట్రేషన్ ఆఫ్ సన్లైట్. తర్వాత ఆక్సిజన్ ఉండదు. సో ఆక్సిజన్ is already low because of the population explosion. Further oxygen is also taken up by the microorganisms. Oxygen లేకపోవడం వల్ల ఫిష్ అదర్ aquatic organs సఫికేట్ అయి చనిపోతాయి. The anaerobic conditions can promote growth of bacteria which produce toxins deadly to aquatic organisms. So anaerobic అంటే in the absence of oxygen, when the decomposition ఏదైనా సరే డీకంపోజ్ అవుద్ది. ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ విల్ స్టార్ట్ డీకంపోజింగ్ వెన్ లెఫ్ట్ ఇన్ ద నేచర్. సో అండర్ ఆక్సిజన్ అయితే ఒకలా ఉంటుందండి డీకంపోజిషన్. వితౌట్ ఆక్సిజన్ అయితే ఎనరోబిక్ కండిషన్స్. సో ఇక్కడ ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల ఎనరోబిక్ కండిషన్స్ లో డీకంపోజ్ అవ్వడం వల్ల ఇట్ రిలీజ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్. సో ఈవెన్చువల్లీ ఇట్ విల్ లీడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ద aquatic ecosystem and death. Fine. So eutrophication అనేది ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద ecosystem అండి. సో consider about eutrophication. It is the process of depletion of oxygen from a water body. Yes, it is true. Oxygen అనేది ఉండదు. It occurs due to the lack of nutrients కాదు, nutrients ఎక్కువ అయిపోయి. ఓకే, ఎక్కువ న్యూట్రియన్స్ అయిపోవడం వల్ల, ఎక్కువ ఫైటో ప్లాంక్టన్స్ అయిపోవడం వల్ల ఇది జరిగింది. ఇట్ కెన్ బి కంట్రోల్డ్ అండ్ ప్రివెంటెడ్ బట్ నాట్ రివర్స్డ్. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్ కెన్ బి కంట్రోల్డ్, yes, ఇట్ కెన్ బి ప్రివెంటెడ్, నాట్ రివర్స్డ్ అని చెప్పలేం. దెర్ ఆర్ మెనీ బయో రీమీడియేషన్ టెక్నిక్స్, అవన్నీ కూడా తర్వాత వస్తాయండి క్వశ్చన్స్. సో దీస్ బయో రీమీడియేషన్ అంటే యూజింగ్ సర్టన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ సర్టన్ కెమికల్స్ ఎక్సెట్రా వీ కెన్ రిమూవ్ ది ఆల్గల్ బ్లూమ్స్ ఎక్సెట్రా అని తగ్గించవచ్చు. సో దట్ సిచ్యుయేషన్ కెన్ బి రివర్స్డ్ ఆల్సో. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఓన్లీ వన్ ఇస్ ద ఆన్సర్. So consider the following: mangroves, lagoons, estuary, river bank, which is considered as the ecotone. So already మనం ఈకోటోన్ చూసామండి. ఈకోటోన్ ఆల్రెడీ జోన్ ఆఫ్ టెన్షన్ అవన్నీ చూసాం కదా. ఇక్కడ ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ వాటర్ ఉంటుంది, మధ్యలో ఉన్న బఫర్ జోన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఈకోటోన్. ఆల్సో వీ హావ్ సీన్ దట్ ఈ ల్యాండ్ ఈకోసిస్టమ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ కంటే కూడా మధ్యలో ఉన్నటువంటి ఈకోటోన్ లోనే ఎక్కువ యానిమల్ అండ్ ప్లాంట్ పాపులేషన్ ఉంటుంది, ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ల్యాండ్ కాబట్టి. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎడ్జ్ ఎఫెక్ట్ అని కూడా మనం చూసాం. ఓకే, దిస్ ఆర్ కాల్డ్ ఎస్ జోన్ ఆఫ్ టెన్షన్ అని చూసాం. నెంబర్ ఆఫ్ స్పీషీస్ అండ్ విల్ బి మోర్ ఇన్ దిస్ పర్టికులర్ ఈకోటోన్. సో విచ్ ఆఫ్ ద అబౌట్ కన్సిడర్స్ ఈకోటోన్? సో ఇవన్నీ కూడా అండి ఎక్కడైతే ల్యాండ్ వాటర్, ఓకే, సీ వాటర్, రివర్ వాటర్ మిక్స్ అవుతుందో, ల్యాండ్ వాటర్ బాడీ మిక్స్ అవుతుందో అప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. మ్యాంగ్రోవ్స్ అంటే అక్కడే వస్తాయి మనకి, సాల్ట్ వాటర్, సాల్ట్ మార్షీ ల్యాండ్స్. ఓకే, రివర్ ఎక్కడ వెళ్ళి సీలో కలుస్తుందో అక్కడ మ్యాంగ్రోవ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే, మనకి ఇండియాలో సుందర్బన్స్ ఆర్ ద బిగ్గెస్ట్ మ్యాంగ్రోవ్స్ ఇన్ ద హోల్ వరల్డ్ అండి. ఓకే, సుందర్బన్స్ మేజర్ గా బంగ్లాదేశ్ లో ఎక్కువ ఉంటుంది, మన ఇండియా వెస్ట్ బెంగాల్ లో కూడా ఎక్కువ ఉంటుంది. బెంగాల్ టైగర్ ఇవన్నీ కూడా అక్కడ బాగా ఫేమస్ అనమాట. తర్వాత లగూన్స్, ఎస్ట్యూరీస్, ఎక్కడైతే రివర్ బ్యాంక్ లో కూడా మీకు ఈకోటోన్ ఉంటుంది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఇది. ఎస్ట్యూరీ అంటే మీకు రివర్ వాటర్, సాల్ట్ వాటర్ మిక్స్ అయినప్పుడు. లగూన్స్ ఎక్సెట్రా అంటే ఒక వాటర్ బాడీ సపరేట్ గా కట్ అయిపోయి మెయిన్ వాటర్ బాడీ నుండి ఒక సపరేట్ వాటర్ బాడీగా ఉండిపోతుంది. లగూన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఈకోటోన్ అండి, where there is a mix of two type of ecosystems. So consider the following statements about primary productivity of an ecosystem. Okay, so what is this primary productivity? Gross primary productivity of an ecosystem is the rate of production of organic matter during photosynthesis. Okay, so photosynthesis మొత్తం ఒక ecosystem లో ఉన్నటువంటి ఆల్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ గ్రాస్, ఓకే, లీవ్స్, ట్రీస్ ఇవన్నీ కూడా ప్రైమరీ ప్రొడ్యూసర్స్. సో అవి ఫోటోసింథసిస్ ద్వారా చేసే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్ట్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఇస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఇస్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ ద కన్సంప్షన్ టు హెట్రోట్రాఫ్స్. సో హెట్రోట్రాఫ్స్ అంటే మనం చూసాం కదా, ఆటోట్రాఫ్స్ అంటే దోస్ విచ్ క్రియేట్ ద ఫుడ్ అండి, ఈ ప్లాంట్స్ ఇవన్నీ కూడా, గ్రాస్ ఇవన్నీ. హెట్రోట్రాఫ్స్ అంటే ఫస్ట్ చైన్ ఆఫ్ హెర్బివోర్స్ విచ్ కన్జ్యూమ్ దిస్ గ్రాస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయింది. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఈ హెట్రోట్రాఫ్స్ తినడానికి అవన్నీ ప్రొడ్యూస్ అయ్యాక ఎంత బయోమాస్ ఉన్నది అనేది ఇస్ కాల్డ్ as the net primary productivity. So both 1 or 2 are correct అండి. ఈజీ టు జస్ట్ స్టేట్మెంట్స్ అది మనం చెప్పొచ్చు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ detritus food chain. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మనం చూసుకుంటే మేజర్ గా ఉండేది గ్రేజింగ్ ఫుడ్ చైన్, detritus ఫుడ్ చైన్ అండి.
సో గ్రేజింగ్ అంటే కన్స్యూమర్స్ విచ్ స్టార్ట్ ద ఫుడ్ చైన్ యూటిలైజింగ్ ద ప్లాంట్ ఆర్ ప్లాంట్ పార్ట్ యాజ్ దర్ ఫుడ్. ఓకే, సో ప్లాంట్ ని ఆ ప్లాంట్ పార్ట్స్ ని తినే ఇదేంటంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద గ్రీన్ ప్లాంట్స్ అండ్ ప్రైమరీ కన్స్యూమర్ ఇస్ హెర్బివోర్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్లాంట్ ని మనకి ఏవైతే తింటాయో ప్రైమరీ కన్స్యూమర్స్, క్యాటర్పిల్లర్స్ కానీ లేదా గొర్రెలు కానీ జింకలు కానీ ఏవైతే తింటాయో దోస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ కన్స్యూమర్స్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఓకే, అందులో టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ప్లాంట్ ని క్యాటర్పిల్లర్ తింటది, క్యాటర్పిల్లర్ లిజర్డ్ కానీ బర్డ్ కానీ తింటది, వాటికి స్నేక్స్ తింటాయి. ఓకే, తర్వాత ఆక్వాటిక్ తీసుకుంటే ఈ ఫైటో ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్ చూసాం కదా. యానిమల్ మైక్రోస్కోపిక్ అయితే జూ ప్లాంక్టన్, అదే ఈ ఆల్గే ప్లాంట్ మైక్రోస్కోపిక్ అయితే ఫైటో ప్లాంక్టన్స్ అండి. ఈ రెండు కలిపి ఫిష్ తింటే, ఫిష్ ని బర్డ్స్ తింటాయి, మనం ఈ రెండు కలిపి తింటాం. సో దీస్ ఆటోట్రాఫ్స్ అంటే ప్రైమరీ లెవెల్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రాఫ్స్. ఆ వాటిని తినే హెర్బివోర్స్ ఏంటంటే హెట్రోట్రాఫ్స్. తర్వాత మనం చూసాం కన్స్యూమర్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ 4 to 5 లెవెల్స్, అట్ మ్యాక్స్ 6 ఉంటాయి. అవన్నీ కూడా చూసాం. తర్వాత డెట్రిటస్, దట్ ఈస్ కాల్డ్ as గ్రేజింగ్ ఫుడ్ చైన్. నౌ డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ డికేయింగ్ యానిమల్స్ అండ్ ప్లాంట్ బాడీస్ కన్స్యూమ్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ then to detritus feeding organism called detrivores or decomposers to other predators. సో ఇప్పుడు మనకు ఒక డెడ్ బాడీ ఉంటే ఆ డెడ్ బాడీ ఈజ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. సో దాని మీద ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ దాని మీద మనకి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా యాక్ట్ చేసి డీకంపోజ్ చేస్తాయండి. సో ఆ డీకంపోజ్ అయిన తర్వాత దట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఇన్ దిస్ కేస్ మీకు ఏంటంటే ప్లాంట్ ఇలాంటి ద్వారా వచ్చింది గ్రేజింగ్ ఫుడ్ చైన్. డెట్రిటస్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. అక్కడ నుండి అవి తింటాయి, ఆ చెత్తని ఎర్త్వామ్స్ తింటాయి, ఎర్త్వామ్స్ చికెన్ హాక్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈస్ ద డెట్రిటస్ ఫుడ్ చైన్. ఓకే, సో ద డిస్టింక్షన్ బిట్వీన్ దీస్ టూ ఫుడ్ చైన్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. ఫస్ట్ లెవెల్లో మనకు వచ్చే సోర్స్ ఏంటి, గ్రేజింగ్ లో ఏంటంటే మనకి లివింగ్ ప్లాంట్స్, బయోమాస్ ఇది అంటూ ఉంటుంది. డెట్రిటస్ ఫుడ్ చైన్ లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆర్ డెట్రిటస్. సో దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ as detritus food chain. Okay, so that is the so detritus. And let us see, consider the following statements regarding detritus food chain. Detritus food chain starts with dead organic matter, which is true. Okay, it helps in fixing both the inorganic and organic nutrients. So it helps in fixing both the inorganic and organic nutrients, which is also true. And okay, so ఈ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఏవైతే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్ట్ చేస్తాయో బోత్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ని అవి ఇచ్చేస్తాయి. దే విల్ టేక్ ఇట్ అలాంగ్ విత్ దెమ్. ఓకే, so consider the following conditions with reference to the adaptation to environment in desert lizards. సో మనకి లిజర్డ్స్ ఇవన్నీ ఏంటంటే ఈవెన్ సమ్ క్రోకోడైల్స్ మీరు చూసుకుంటే దే ఆర్ నాట్ వార్మ్ బ్లడెడ్ అండ్ దే ఆర్ కోల్డ్ బ్లడెడ్. సో వార్మ్ బ్లడెడ్ ఏంటంటే మనకి ఇంటర్నల్ గా టెంపరేచర్ అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. బట్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఏంటంటే అవి ఇంటర్నల్ గా రెగ్యులేట్ అవ్వవు, అవి రెగ్యులేట్ చేసుకుంటాయి అనమాట. అందుకే మీరు క్రోకోడైల్స్ అవి కూడా చూస్తే అవి వచ్చి బయట వచ్చి నిల్చుంటాయి, బయట సన్ లో వచ్చి బాస్కింగ్ ఇన్ ద సన్ చేస్తాయి. సో దట్ దే విల్ బి ఏబుల్ టు ఇంక్రీజ్ దర్ బాడీ టెంపరేచర్. సో సిమిలర్లీ డెజర్ట్ లీజర్స్ కూడా బాస్క్ ఇన్ ద సన్ వెన్ ద టెంపరేచర్ ఇస్ లో కాదు. టెంపరేచర్ లో ఉంటే లాభమే ఉంది. When the temperature is reasonably high, then they will come and bask in the sun to take in that what you say solar energy. Next, insulating body due to thick fatty dermis. Okay, so what the skin chuttu oka thick fatty dermis ante skin layer, thick fat skin layer undam valla that will insulate the body from body heat బయటికి వెళ్ళిపోకుండా ఇచ్చేస్తుంది. Burrowing in soil to escape high temperature. Again this is also correct. High temperatures బయట ఉన్నప్పుడు సాయిల్ లో తవ్వుకొని లోపలికి వెళ్ళిపోవడం వల్ల they will be able to regulate their internal temperature. Losing heat rapidly from the body during high temperatures. Okay, సో ఇది బయట ఆల్రెడీ హై టెంపరేచర్ ఉన్నప్పుడు, బయట కోల్డ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మన బాడీలో హీట్ బయటకు వెళ్తుంది. కానీ ఆల్రెడీ బయట హై టెంపరేచర్ ఉన్నప్పుడు అది ఇంకా కూల్ అవ్వడానికి దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద సాయిల్. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ హీట్ అండి. ఆల్రెడీ బయట హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఇవి కొత్తగా హీట్ లూజ్ చేయడం ఉండదు. బయట ఒకవేళ టెంపరేచర్ బాగా కోల్డ్ గా ఉంటే దెన్ దే విల్ లూజ్ బాడీ హీట్. ఓకే, so only 2 and 3 is the right answer in this case. So arrange the following in the correct sequence of their occurrence during primary succession on land. So ecological succession అసలు చూద్దాం. What is primary succession? Okay, what is secondary succession? ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం.
సో ఇకలాజికల్ సక్సెషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్, గ్రాసెస్, shrubs, softwood trees, hardwood trees. So succession is a universal process of directional change in vegetation in a ecological time scale. సో ఒక ఈకోలాజికల్ టైం స్కేల్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ అవ్వచ్చు, మెనీ జనరేషన్స్, దెర్ ఇస్ ఏ డైరెక్షనల్ చేంజ్ అనేది ఉంటుంది. ఓకే, సో సక్సెషన్ అకర్స్ వెన్ ఎ సిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్ రీప్లేస్ వన్ అనదర్ డ్యూ టు లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్, either natural or man-made. This process continues, one community replacing the other community until a stable, mature community develops. సో ఫస్ట్ ఒక చిన్న కమ్యూనిటీ ఉంటుంది, అది కొన్ని రోజులకి రీప్లేస్ అయ్యి ఇంకోలా వస్తుంది, ఆ తర్వాత ఇంకొంచెం మారుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏవైతే ఫారెస్ట్ ఉన్నాయో ఒకప్పుడు అక్కడ అంతా ఖాళీగా ఉండుండొచ్చు. సో అక్కడ ఫస్ట్ చిన్న చెట్లు ఉండొచ్చు, ఆ తర్వాత అవి కూడా డ్యామేజ్ అయితే వేరే వేరే టైప్ ఆఫ్ చెట్లు. సో దిస్ కమ్యూనిటీ ఒకటి అడ్జస్ట్ అయిన తర్వాత ఏదో ఒక స్టేబుల్ కమ్యూనిటీ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ as ecological succession. ఓకే, సో సక్సెషన్ అయ్యి మనకి at the end there is going to be a stable climax community అనేది మనకి ఓవర్ a period of time వస్తుందండి. సో ద ఫస్ట్ ప్లాన్ టు కాలనైజ్ ఏరియా ఇస్ కాల్డ్ ద పైనీర్ కమ్యూనిటీ. ఓకే, ఫస్ట్ ఏదైతే ఫస్ట్ కాలనైజ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ as the pioneer community. Final stage of succession is called the climax community. The stage leading to the climax community are called successional stages of series. సో ఈ పైనీర్ కమ్యూనిటీ నుండి క్లైమాక్స్ కమ్యూనిటీకి వెళ్ళడానికి, ఇది పైనీర్ ఇది క్లైమాక్స్ అనుకుంటే ఆ స్టేజెస్ అన్ని కూడా దే ఆర్ కాల్డ్ as ecological successions. Okay, so succession is characterized by the following: increased productivity, shift of nutrients from reservoirs, increased diversity of organisms. పెరుగుతుంది కదా, ఈ చెట్లు పెరిగే కొద్దీ ఆర్గానిజమ్స్ పెరుగుతాయి, నీష్ డెవలప్ అవుతాయి. నీషెస్ అంటే యూనిక్ ఫంక్షనల్ రోల్స్ అండి, అంటే కామన్ గా ఉండే కాకుండా ఒక యూనిక్ రోల్ ఉంటుంది, ఆ యూనిక్ రోల్ ఉంటే నీష్ అంటాం. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఫుడ్ వెబ్స్. సో అది కూడా ఉంటుంది, గ్రాడ్యువల్ గా ఫుడ్ వెబ్స్ అనేవి ఇంకా కాంప్లెక్స్ అవుతాయి మనకి. సో ప్రైమరీ సక్సెషన్, ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఆన్ అ టెరెస్ట్రియల్ సైట్ అంటే ల్యాండ్ మీద, ద న్యూ సైట్ ఇస్ ఫస్ట్ కాలనైజ్డ్ బై ఫ్యూ హార్డీ పైనియర్ స్పీషీస్. సో ఇవి మనం చూసుకుంటే ఫస్ట్ ఒక టఫ్ ఉండాలి, అంటే ఈ హార్ష్ కండిషన్స్ లో కూడా ఉన్నటువంటి పైనీర్ స్పీషీస్ ఫస్ట్ డెవలప్ అవుతాయి. అండ్ దే ఆర్ ఆఫెన్ మైక్రోబ్స్, లైచెన్స్ ఆర్ మాసెస్. సో ఇవేంటంటే మనం అంత వీటికి అంత న్యూట్రియంట్స్, అంత వాటర్ కండిషన్స్ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ ఇవి డెవలప్ అవుతాయి. ద పైనీర్స్ ఓవర్ ద ఫ్యూ జనరేషన్స్ ఆల్టర్ ద హ్యాబిటేట్ కండిషన్స్ బై ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇవి అలా పెరగడం వల్ల వీటిని తినడానికి లిజర్డ్స్ అవి వస్తాయి, వాటిని తినడానికి పక్షులు వస్తాయి. ఓకే, వాటిని తినడానికి ఫాక్సెస్, అలాగా మోర్ అండ్ మోర్ స్పీషీస్ వస్తాయి అన్నమాట. సో కండ్యూసివ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎడిషనల్ ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ పైనీర్ స్పీషీస్ డెత్ డీకే తర్వాత ఆ ఆర్గానిక్ మ్యాటర్ మీద స్మాల్ యానిమల్స్ కూడా బతుకుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ చూసాం. సెకండరీ సక్సెషన్. సో ద పైనీర్ స్పీషీస్ డిసపియర్ యాజ్ ద హ్యాబిటేట్ కండిషన్స్ చేంజ్, ఇన్వేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్ ఎక్సెట్రా లీడింగ్ టు ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ కమ్యూనిటీ. సో పైనీర్ స్పీషీస్ పోయి అలా సక్సెషన్స్ అయ్యి లాస్ట్ కి క్లైమాక్స్ అనేది వస్తుందండి. Secondary succession occurs when plants recognize an area in which the climax community has been disturbed. Okay, so particular ఏరియాలో క్లైమాక్స్ అంటే అక్కడ ఆల్రెడీ ఇటువంటి ఒక పెద్ద ఈకో సిస్టమ్ ఫార్మ్ అయిన తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ వెన్ దట్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్, ఓకే, అది డిస్టర్బ్ అయితే సెకండరీ సక్సెషన్ ఇస్ ద సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ బయోటిక్ కమ్యూనిటీస్ ఆఫ్టర్ ద కంప్లీట్ ఆర్ పార్షియల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ. సో ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ లో జూమ్, పోడు అవన్నీ మనం చూస్తాం. సో ఫారెస్ట్ ఏంటంటే ఒక చిన్న ఏరియా తీసుకొని బర్న్ చేస్తారు, తగలబెట్టేస్తారు. సో కంప్లీట్ ఆర్ పార్షియల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ మనకు జరిగింది. ఓకే, సో అక్కడ మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రైస్ అవన్నీ వేస్తారు. అక్కడ మనకి ఏంటంటే ఒక సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అక్కడ మళ్ళీ కొత్తగా వచ్చిన మొక్కలకి కొత్త స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ రావడం, కొత్త స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఆల్రెడీ పైనీర్ స్పీషీస్ నుండి క్లైమాక్స్ వచ్చిన తర్వాత కూడా ఒక రకమైన, సో ఈ పైనీర్ నుండి క్లైమాక్స్ రావడం అనేది మనం ప్రైమరీ సక్సెషన్ కింద చూసుకుంటే, అది మళ్ళీ డిస్టర్బ్ అయ్యి లేదా డిస్ట్రాయ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకో కమ్యూనిటీ రావడాన్ని మనం సెకండరీ సక్సెషన్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ అబాండన్ ఫార్మ్లాండ్ ఇస్ ఫస్ట్ ఇన్వేడెడ్ బై హార్డీ స్పీషీస్ ఆఫ్ గ్రాసెస్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా చూడండి మనం. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్, ఓకే, సెకండరీ సక్సెషన్ స్టార్ట్స్ అనే వెల్ డెవలప్డ్ సాయిల్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఎట్ ద సైట్. సో మనకు ప్రైమరీకి ఏంటంటే కండిషన్స్ టఫ్ ఉన్న పైనీర్ స్పీషీస్ వచ్చి అలా డెవలప్ చేస్తాయి. బట్ సెకండరీ సక్సెషన్ వచ్చేసరికి ఆల్రెడీ సాయిల్ అనేది బాగా వెల్ డెవలప్డ్ గా ఉంటుందండి.
So that is why secondary succession is relatively faster. Okay, whereas primary అనేది మీకు hundreds of years time పట్టచ్చు. Autogenic and allogenic succession. When succession is brought about by living inhabitants of that community itself, the process is called autogenic. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో జింకలు ఎక్కువగా తినేసి మొత్తం అక్కడ ఉన్న గ్రాస్ అంతా తినేసి ఇంకేం తినడానికి లేకపోతే ఆ ఉన్న మిగతా సో అక్కడ ఉన్న కమ్యూనిటీ అంతా కూడా డిస్ట్రాయ్ అయినట్టు. మళ్ళీ దాని నుండి కొత్తగా గ్రాసెస్ ప్లాంట్స్ ఎప్పుడైతే వస్తాయో, సో అక్కడ ఉన్న కమ్యూనిటీ వల్లే ఆ ఏరియా అక్కడ సక్సెషన్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోజెనిక్. అలా కాకుండా ఫ్రమ్ అవుట్ సైడ్ ఫోర్సెస్, సో ఒక్కసారి బయట నుండి వరదలు రావడం కానీ లేదా ఫారెస్ట్ ఫైర్స్ అలా అవుట్ సైడ్ ఫోర్సెస్ నుండి వచ్చినప్పుడు ఆ చేంజ్ వచ్చినప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలోజెనిక్ సక్సెషన్. ఓకే, ఆటోజెనిక్ అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ఇది అంతే అయినట్టుది, బయట నుండి వస్తే ఎలోజెనిక్. నెక్స్ట్ autotrophic and heterotrophic. Okay, so succession in which initially green plants are much greater in quantity is known as autotrophic succession, and the ones in which heterotrophs are greater is known as heterotrophic succession. So autotrophs, heterotrophs మనం ఆల్రెడీ చూసాం. autotrophs అంటే ప్రొడ్యూసర్స్ అండి, ప్లాంట్స్ అవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ తగలబడిపోయిన తర్వాత ఈసారి ఫార్మ్ అయినప్పుడు ముందు ఉన్నదానికంటే ఈసారి చెట్లు అవన్నీ ఎక్కువగా వస్తే మనం ఆటోట్రోఫిక్ అని చెప్పుకోవచ్చు. లేదా ముందు ఉన్న దాని మీద ఈసారి పక్షులు జంతువులు ఎక్కువగా వచ్చాయి అనుకోండి, అప్పుడు హెటరోట్రోఫిక్ సక్సెషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో సక్సెషన్ వుడ్ అకర్ ఫాస్టర్ ఇన్ ఏరియా ఎగ్జిస్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లార్జ్ కాంటినెంట్. సో మనకి ఎడ్జెస్ లో కాకుండా సెంటర్ లో ఉంటే సక్సెషన్. అందుకే మీరు మధ్యప్రదేశ్ లో చూడండి, మధ్యప్రదేశ్ లో ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, హోల్ ఇండియాలో అమంగ్ ద స్టేట్స్ విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ ఫారెస్ట్ పాపులేషన్ ఈజ్ మధ్యప్రదేశ్. అదే హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ కూడా మధ్యప్రదేశ్. ఓకే, ఓకే, సో బికాస్ ఆల్ సీడ్స్ అవన్నీ కూడా డిఫరెంట్, ఇవి కూడా తొందరగా ఇది అవుతాయి. సో ఈ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే చూసామో అదంతా కూడా ట్రై టు కీప్ ఇన్ మైండ్. ఓకే, ఈ క్వశ్చన్ కే కాకుండా ఈకోలాజికల్ సక్సెషన్ మీద మనకి ఏ క్వశ్చన్ అడిగినా మనం చెప్పినట్టు ఉండాలి. సో అరేంజ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ దర్ అకరెన్స్ డ్యూరింగ్ ప్రైమరీ సక్సెషన్. సో ప్రైమరీలో మనకి ఏంటవుతుందండి, ఫస్ట్ పైనీర్ సిరీస్ అని వస్తుంది. ఓకే, సో పైనీర్ లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది, ఈ లైచెన్స్, మోసన్స్, ఆల్గే, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా చూసాం. అవి కాలాగుణకాలంగా బ్రయోఫైట్స్ అవుతాయండి. అంటే బ్రయోఫైట్స్ అంటే కొంచెం ఈ పెద్దది, ఈ ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా అలాంటివి అనమాట. అంటే సింగిల్స్ మైక్రోస్కోపిక్ నుండి కొంచెం మ్యాక్రోస్కోపిక్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఏమవుతాయి, స్ట్రప్స్ ఫార్మ్ అవుతాయండి. ఓకే, ఫస్ట్ ఈ స్ట్రప్స్ ఇవి ఫార్మ్ అవుతాయి. ఫస్ట్ స్ట్రప్స్ ఫార్మ్ అయ్యాక ఆ తర్వాత లాస్ట్ కి పెద్ద పెద్ద ఈకో సిస్టమ్, ట్రీస్, ఫారెస్ట్స్ ఇవన్నీ వస్తాయండి. ఓకే, సో 3, 4, 1, 2 ఫస్ట్ ఈ లైచెన్స్ ఇలాంటి చిన్న చిన్న ఫార్మ్ అవుతాయి. నెక్స్ట్ బ్రయోఫైట్స్ ఫార్మ్ అవుతాయి. సో నెక్స్ట్ ఫారెస్ట్, నెక్స్ట్ స్ట్రప్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే అవి ఫారెస్ట్ కింద డెవలప్ అవుతాయి. ఓకే, సో 30 minutes అయిందండి. లెట్ us స్టాప్ ఫర్ టుడే. ఓకే, మిగతాది మళ్ళీ కంటిన్యూ చేద్దాం.